శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం. ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రాత్రి 12:14 వరకు. తదుపరి నవమి. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 3:33 వరకు. తదుపరి శతవిష నక్షత్రం. ఐంద్రయోగం రాత్రి 11:15 వరకు. తదుపరి వైధృతి యోగం. బాలవకరణం మధ్యాహ్నం 12:51 వరకు. తదుపరి కౌలవకరణం. నేటి అమృత ఘడియలు శేష అమృత ఘడియలు ఉదయం 6:52 వరకు. ఇవి తెల్లవారుజామున 5:17 ప్రారంభమై నేటి దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:10 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:01 నుండి 11:47 వరకు. నేటి వర్జ్యం రాత్రి 10:33 నుండి 12:06 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండ ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు అద్భుతమైనటువంటి భౌమ అష్టమి అంటే మంగళవారం అష్టమి తేదీ కలిసి రావడం చాలా విశేషం. ఈ రోజున భైరవుడి ఆరాధన, భైరవ స్తోత్రపారాయణ, భైరవ దర్శనం చేసినట్లయితే విశేషమైన శుభాలను ఆ కాలభైరవుడు మనకి అనుగ్రహిస్తాడు. భైరవుడి యొక్క రూపాలలో అష్టభైరవుడి యొక్క రూపాలు మనకి చెప్పబడుతున్నాయి. వాటిల్లో స్వర్ణాకర్షణ భైరవుడని, రురు భైరవుడని ఇట్లా చెప్పబడుతున్నాయి. మొత్తం మీద భైరవుడు అంటే పరమేశ్వరుడి యొక్క ఉగ్రమూర్తే, అంటే పరమేశ్వరుడి యొక్క అంశలలో భాగంగా వీరభద్రుడు ఎట్లాగో భైరవుడు కూడా అట్లాగే అని మనకి శాస్త్రంలో చెప్పేటటువంటి మాట. ఇటువంటి భైరవుడి యొక్క స్తోత్రపారాయణ, భైరవుడి యొక్క ఆరాధన చేసినట్లయితే సమస్త భూతబాధ గ్రహబాధ నివృత్తి అవటంతో పాటు ముఖ్యంగా రుణబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భైరవుడి యొక్క అనుగ్రహంతో తొలగిపోతాయి అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం అని శంకర భగవత్పాదుల వారు భైరవుడిని కీర్తించడం జరిగింది. దేవరాజు అయినటువంటి ఇంద్రుడు సైతం సమస్త భయాలు శత్రుభీతి నివృత్తి అవ్వటం కోసం కాలభైరవుడి యొక్క ఆరాధన చేసినట్లుగా మనకి శాస్త్రంలో కూడా తెలియవస్తుంది, పురాణాల్లో కూడా తెలియజెప్తున్నటువంటి విషయం. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. ఆయన సర్పాలను యజ్ఞోపవీతంగా ధరించుంటాట. అట్లాగే ఈశ్వరుడు ఎట్లా అయితే చంద్రశేఖరుడో ఈయన కూడా అదేవిధంగా ఇందురేఖను చంద్రుడిని ధరించి ఉంటాడు. అటువంటి కాలభైరవుడి యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో వారందరికీ సమస్త భయాలు తొలగిపోయి శుభాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా రుణబాధలు తొలగుతాయి. గారెల మాల అంటే వడమాలను కనుక ఆంజనేయుడికి ఎట్లయితే సమర్పిస్తామో అదేవిధంగా భైరవుడి కనుక సమర్పించినట్లయితే రుణబాధలు తొలగిపోయి సమస్త సంపదలు సిద్ధిస్తాయి. ఎటువంటి ఈ భౌమాష్టమి మంగళవారం అష్టమి నాడు కాలభైరవుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించి సమస్త శుభాలు కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ దుస్తుల్ని ధరించినట్టయితే ఈ రోజుకి సకల కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలు క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ అష్టమి మంగళవారం, ధనిష్ఠ నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, శుక్ర శనులు మీనంలోనూ ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండేటటువంటి దంపతుల మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా ఉన్నది లేనిది
జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండడం అవసరం. తమవైనటువంటి స్థలాలు, అలాగే పొలాలు, ఇళ్ళు అన్యాక్రాంతం కాకుండా ఉండేలాను, లేదా వాద వివాద ఘర్షణలు రాకుండా ఉండేలాను స్వయంగా భౌతికంగా వెళ్ళి పరీక్షించుకోవడం, పరిశీలించుకోవడం అత్యవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులకి సంబంధించిన దస్తావేజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా ఉన్నది లేనిది, ఓ చోట భద్రపరచబడింది లేనిది జాగ్రత్తగా పరిశీలించుకోవడం అవసరం. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు కాలభైరవుడిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తని వినగలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తరచూ కోపం వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎవరితోనూ విరోధ పడకూడదు అని అనుకున్నప్పటికీ కూడా మానసికమైనటువంటి బాధ కారణంగా అకస్మాత్తుగా కోపం తొంగి చూస్తూ ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కలిగేటటువంటి ఘర్షణల్లో తలదూర్చడం ఎంతమాత్రం మంచిది కానే కాదు. బంధువులు లేదా మిత్రుల విషయాల్లో మధ్యవర్తిత్వం వహించడం సరి కానటువంటి విషయం. పై అధికారులతో, అలాగే తమ క్రింద పనిచేసే ఉద్యోగులతో ఏ విధమైన వ్యవహారం ఉన్నప్పటికీ కూడా దాని పరిష్కార బాధ్యతని వీరు చేపట్టకుండా మరొక ఉద్యోగి మీదకి పంపించడం అతి ముఖ్యం. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని చామంతులతో పూజించినట్లయితే తప్పక ధన లాభానికి సంబంధించిన అవకాశం కలగచ్చు. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. తాత్కాలికంగా కంఠానికి సంబంధించిన, మడమలకు సంబంధించిన, అలాగే శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యంతో ఉండే అవకాశం ఉంది. అవకాశపరుచుకుని కుటుంబం మొత్తానికి శ్వాసకోశ పరీక్షలు చేయించడం చాలా అవసరం. అంతేకాక ఔషధ సేవని చేయడం అత్యవసరం కూడా. ముఖ్యంగా దాంపత్యంలో అన్యోన్యతాభావం కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మధ్యలో వచ్చి చిన్నమైనటువంటి అపార్థాలు, అపోహలు కారణంగా కొద్దిగా 2-3 రోజుల పాటు ఎడబాటుతనం ఉండే అవకాశం ఉంది. కాబట్టి సర్దుకుపోవడం చాలా అవసరం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మహాకాళిని అర్చించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక అశుభాలు తొలగిపోవడమే కాకుండా దృష్టి దోష నివారింపబడి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరక అనారోగ్యం లోపల పెరుగుతూ ఉంటుంది. ఆ అనారోగ్యం పట్ల అశ్రద్ధని వహించడం ఏమాత్రం సరికాదు. ఔషధ సేవని చేసి తీరాల్సిందే. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు మధ్యమంగా ఉంటాయే తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఉద్యోగరీత్యా కానీ లేదా మరే కారణంగా కానీ భార్యాభర్తలు దూర ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉండొచ్చు. ఏవైనప్పటికీ కూడా అనుక్షణం ఒక కంటితో కనిపెడుతూనే ఉండాలి పెద్దలైనటువంటి వారు. దాంపత్య విశేషాన్ని ఈ కుటుంబానికి సంబంధించిన ఈ రాశివారి విషయంలో మంగళవారం సందర్భంగా కర్కాటక రాశివారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా అంత దృఢంగా ఉండలేకపోతారు. మానసికంగా మొత్తం దృఢంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. వివాహం పిల్లల వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా నిశ్చయం కాకపోవడం పట్ల మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. రుణాలన్నింటినీ తీర్చివేసినప్పటికీ కూడా ఇంకా వాటికి సంబంధించిన వడ్డీల బాధ కొద్దిగా ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటుని
కలిగే ఉంటారు. కుటుంబంలో ఉండేటువంటి సంతానం తాము స్వయంగా ఆర్థికమైనటువంటి సహాయ సహకారాల్ని ఇస్తామని అన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆ విషయంలో ఇష్టాన్ని చూపించకపోవచ్చు. మొత్తానికి ఏమైనప్పటికీ కూడా అనారోగ్యానికి సంబంధించినటువంటి మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి సంతానంతో ఏ విధమైన వైరుధ్య భావం లేకుండా ఉండడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు పంచనాగుల్ని పూజించి వాటికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. శారీరకంగా అనారోగ్యం పెరగకుండా ఉండేలా ఔషధ సేవని చేస్తూ ఉంటారు. తమకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఎక్కడికక్కడ ఎవరెవరు అనుకూలరో వారి పరిశీలనలో, వారి పర్యవేక్షణలో ఆస్తులన్నింటినీ ఉంచుకుంటూ తగినటువంటి భద్రతని, జాగ్రత్తని పాటించుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి ఒక స్థలాన్నో పొలాన్నో అమ్మాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. అది ఎంతవరకు సరైనటువంటిది అనే విషయంలో అనుభవజ్ఞుల ఆలోచనలు తీసుకోవడం అత్యవసరం. బంగారాన్ని, వెండిని కొనాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా అది ఏమాత్రం సాధ్యపడదు ఈ రాశి వారికి. ఈ రోజున అనారోగ్యం మాత్రం పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఔషధ సేవను చేయడం అవసరం. పెరగకుండా ఉండేలా మాట్లాడేటువంటి సందర్భంలో మాత్రం ఆచితూచి మాట్లాడడం అవసరం. కోపం కారణంగా వేగాన్ని తగ్గించుకోవడం అవసరం. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళగౌరీ దేవిని పూజించి అమ్మవారికి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటకి కూడా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. పట్టుదల పెరుగుతూ ఉండే అవకాశం గోచరించవచ్చు. సంతానం వ్యతిరేకిస్తున్నటువంటి కారణంగా మానసికమైన స్థితి అంత పరిపక్వంగా చక్కగా ఆనందంగా ఉండకపోవచ్చు. వారికి సంబంధించినటువంటి విద్యా ప్రతిభ మరింత పెరిగేందుకోసమని అద్భుతమైనటువంటి సంస్థలో చేర్చాలనే ఆలోచనతో దూర ప్రదేశంలో సంస్థలో చేర్చే అవకాశం ఉంది. అక్కడ ఏ విధమైనటువంటి అనుకూలతలు వాడికి లేనటువంటి కారణంగా సంతానం తిరిగి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వారి స్థితిగతులని పరిశీలించుకుంటూ ఉండడం అవసరం. మంగళవారం సందర్భంగా తులారాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయ లాభంతో పాటు ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, కానీ ఆర్థికమైనటువంటి లాభాలు పెద్దగా లేకపోవచ్చు. రావాల్సినటువంటి ధనం ఇంకా చేతికి రాకపోయేటటువంటి సందర్భంగా వ్యాపారం తాత్కాలికంగా నిదానంగా మందకొడిగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇతరులు ఎందరో శత్రు చేయలేనటువంటి వారు భాగస్వామ్యం కోసమని వీరిని ప్రాధేయపడి ఉండవచ్చు, కానీ వారెవరిని స్వీకరించకపోవడంతో శత్రు సంఖ్య పెరుగుతూ ఉంటుందనే మాటని మర్చిపోకూడదు. అనుకూలరు, ప్రతికూలరు అయినటువంటి కొందరు ఈ సంస్థలో భాగస్వామ్యాన్ని కోరుకుంటూ ఆర్థికమైనటువంటి వనరుల్ని చేకూరుస్తామన్నప్పటికీ కూడా ఆచితూచి నిర్ణయాన్ని చేసుకోవడం మంచిది తప్ప వెంటనే లోనికి రప్పించుకున్నట్లయితే ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరీదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలనేటువంటి ఆలోచనతో ఉంటారు.
ఏ విధమైన అననుకూలత ఉన్నప్పటికీ కూడా అది అనుకూలం అంటూనే వాదనని చేస్తూ ఉంటారు. సరైనటువంటి తీరులో పత్రాలని భద్రపరుచుకునేటువంటి లక్షణం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో కూడా పై క్రింది ఉద్యోగులతో వాద వివాదాలని చేస్తూనే ఉంటారు. ఏ విధమైనటువంటి అనుకూలత తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో కానీ ఎక్కడా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా అలాగే కొనసాగుతూ ఉంటారు. ఏ విషయాన్ని తేలిగ్గానే తీసుకుంటారు తప్ప దాన్ని ముఖ్యమైనటువంటి విషయంగా జాగ్రత్తగా తీసుకునే లక్షణం వీరికి ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుని పూజించి హయగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్లయితే తప్పక ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఆర్థిక లాభంతో వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. హృదయపూర్వకమైనటువంటి ఆనందం మాత్రం కరువు అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. తరచు ఇంటికి సంబంధించిన మరమ్మతులు, యంత్రానికి సంబంధించిన మరమ్మతులు, వాహనానికి సంబంధించిన మరమ్మతులు ఇతరమైనవి వస్తూ ఉండడంతో వచ్చినటువంటి లాభాల్లో ఎక్కువ శాతం మరమ్మతులు చేయించుకోవడానికే సరిపోయే అవకాశం ఉండొచ్చు. అనుకూలైనటువంటి వారు, ఆత్మీయులైనటువంటి వారు అయిన బంధు మిత్రులు కొద్ది దూరాన్ని వీరితో పాటిస్తూ ఉండేటువంటి కారణంగా మనశ్శాంతి తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానంలో కూడా తాత్కాలిక అనారోగ్యం చిన్న వయసులో అయినప్పటికీ కూడా ప్రవేశించిన కారణంగా శారీరకంగా వీడు సుఖంగా ఉండలేకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి స్థితి చక్కగా ఉండి నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యంగా మాట తీరు కఠినంగా అనిపిస్తూ ఉండవచ్చు. సంతానంలో అందరికీ కూడా ఆనుకూల్యం బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా మాట తూలే అవకాశం ఉండొచ్చు. తద్వారా కుటుంబంలో చిన్నమైనటువంటి అపశృతులు దొరికే అవకాశం గోచరించవచ్చు. భార్యాభర్తల ఆనుకూల్యం చక్కగా ఉంటూ ఉంటుంది. కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన కూడా రావచ్చు. కానీ అకస్మాత్తుగా ప్రయాణాలు ఆగిపోయే ధోరణి గోచరించవచ్చు. ఇంట్లో హోమాలు, యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటి ఆధ్యాత్మిక కార్యాలు చేయాలనేటటువంటి ఆలోచన బలంగా కలుగుతూ ఉంటుంది. కానీ చెప్పలేనటువంటి ఉష్ణ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న ఈ వాతావరణంలో వెళ్ళడానికి అంత సాహసించలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా కుటుంబంలో ఒకరికి ఉష్ణ వ్యాధులు, ఉష్ణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉండొచ్చు. ఆ కారణంగా వెంటనే ఔషధ సేవలు చేయించడం ఎంతైనా అవసరం. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి వారికి గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని సమర్పించినట్లయితే సకల సమస్యలు అకస్మాత్తుగా తీరిపోయి పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అంత ఆరోగ్యంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. కంటికి సంబంధించిన అనారోగ్యం క్రమంగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా తిరిగి మళ్ళీ వైద్య పరీక్షను చేయించుకోవడం అత్యవసరం, అతి ముఖ్యం కూడా. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం పెరుగుతూ ఉన్నటువంటి కారణంగా సకాలంలో ఔషధ సేవని చేయిస్తూ ఉండడం, చేస్తున్నది లేనిది పరీక్షించడం ఎంతైనా అవసరం. ఉన్నటువంటి స్థలాల్లో దేన్నైనా అమ్మకానికి పెట్టాలనే ఆలోచన ఏమాత్రమూ ఉండకూడదు. అన్నదమ్ములు అప్పచెల్లెలలో ఏకాభిప్రాయ సాధన కలిగేలా ఎప్పటికప్పుడు వారందరినీ ఒక తాటి మీదికి తెస్తూ ఉండేలాగా ప్రయత్నించడం అవసరం కూడా. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఆకస్మికంగా ఆగిన పనులన్నీ కూడా ఒక్కసారి కదలిక శీఘ్రంగా కలిగి ఆర్థిక లాభాన్ని ఇచ్చేవిగా కావచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా
కుజ గ్రహ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలి అని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. భూములు కొనాలన్నా అమ్మాలన్నా, గృహాలు కొనాలన్నా అమ్మాలన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా కార్యసిద్ధిని పొందాలంటే, శుభము లాభము చేకూరాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎవరైనా చాలా కాలంగా స్థలం కానీ పొలం కానీ అమ్మాలని ప్రయత్నిస్తున్నప్పటికీ దాన్ని అమ్మలేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే మంగళవారం సందర్భంగా గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. ఈ ఎరుపు ఒత్తుల దీపం మంగళవారం దక్షిణ దిక్కులో వెలిగించినట్లయితే కుజుడి అనుగ్రహం వల్ల భూములు గృహాలకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. అలాగే చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ స్థలం కానీ పొలం కానీ అమ్మలేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో శనిహోరలో మీరు అమ్మాల్సినటువంటి స్థలంలో కానీ పొలంలో కానీ ఇంట్లో కానీ నైరుతి మూల ఒక విస్తరి ఉంచి ఆ విస్తరిలో 1 కేజీ రాళ్ల ఉప్పు పోసి రండి. ఇలా చేసినట్లయితే శనివారం శనిహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో అమ్మాల్సిన స్థలంలో కానీ పొలంలో కానీ ఇంట్లో కానీ నైరుతిలో రాళ్ల ఉప్పు పోసొచ్చినట్లయితే అతి త్వరగా మీకు ఆ స్థలం కానీ పొలం కానీ గృహం కానీ అమ్ముడు పోవటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే రావలసిన ఆస్తులు తొందరగా రావాలన్నా, భూములు తొందరగా రావాలన్నా, గృహాలు స్థలాలు పొలాలు తొందరగా కొనుక్కోవాలన్నా ఆదివారం పూట ఆవుకి బెల్లం తినిపించాలి. గోమాతకు ఆదివారం బెల్లం తినిపించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే భూలాభాన్ని గృహలాభాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమశివుణ్ణి జాజి పూలతో పూజిస్తూ ఉండటం, ప్రతిరోజు పూజ చేసేటప్పుడు జామ పండ్లు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా భూలాభము గృహలాభము తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 1 నిమ్మకాయ తీసుకొని మంగళవారం దాన్ని పూజా మందిరంలో ఉంచి ఆ నిమ్మకాయకి రోజు పసుపు కుంకుమ వేస్తూ మనస్సులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా నరసింహస్వామికి సంబంధించిన నామాన్ని చదువుకుంటూ ఉండండి. 1 నెల రోజుల పాటు ఇలా చేసినట్లయితే ఆ తర్వాత క్రమక్రమంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము నరసింహస్వామి అనుగ్రహం వల్ల భూములు గృహాలు స్థలాలు పొలాలు కొనటానికి ఏ ఆటంకాలున్నా ఆ ఆటంకాలన్నీ తగ్గిపోతాయి. భూములు గృహాలు కొనుగోలు చేసిన తర్వాత ఆ నిమ్మకాయ ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే గృహంలో కూడా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మంగళవారం 1 గాజు పాత్రలో రాళ్ల ఉప్పు పోసి దానిలో 1 నిమ్మకాయ ఉంచి ఏర్పాటు చేయండి. దానివల్ల గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి తొందరగా కొనుక్కోవాలంటే ఎప్పుడైనా కొండపైన ఉన్నటువంటి దేవాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. నరసింహస్వామి ఆలయాన్ని కానీ లేదా ఏ ఆలయాన్నైనా సరే కొండపైన దర్శనం చేసుకొని ఆలయం దగ్గర 2 రాళ్ళు తీసుకొని 1 రాయి ఇంకొక రాయి మీద పేర్చి తొందరగా గృహయోగం కావాలని లేదా స్థలాన్ని కొనుక్కోవాలని మనస్సులో సంకల్పించుకోండి. ఇలా కొండపైన ఉన్న ఆలయాన్ని దర్శించి 1 రాయి మీద ఇంకొక రాయి ఆలయం ప్రాంగణంలో పేర్చి మనస్సులో మీ అభీష్టాన్ని చెప్పుకున్నట్లయితే స్థలం కానీ పొలం కానీ గృహం కానీ తొందరగా కొనుక్కోవటానికి ఆస్కారం ఉంటుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా కూడా స్థలాలు పొలాలు త్వరగా అమ్మటానికి కొనటానికి ఆస్కారం ఉంటుంది. సమస్త శుభాలు లాభాలు చేకూరటానికి స్నానం చేసే నీటిలో ఎలాంటి వస్తువులు కలిపి స్నానం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.